ఫ్రెండ్స్, ఐఎమ్ విజయ్. నేను శ్రీ వెంకటేశ్వర బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను. లాస్ట్ క్లాస్ మనము యూనిట్ డిజిట్ యొక్క మెథడ్స్ నేర్చుకున్నాము. దాన్ని ఎలా సాల్వ్ చేయాలి షార్ట్కట్ నేర్చుకున్నాము. ఇప్పుడు వాటి మీద కొన్ని డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ని సింపుల్ మేనర్లో సాల్వ్ చేయడం ఈరోజు నేర్చుకున్నాం. ఓకేనా? చూడండి ఒకసారి ఇక్కడ. ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ గివెన్ ఎక్స్ప్రెషన్ 25 to the power of 6251 plus 36 to the power of 528 plus 22 to the power of 853. ఇది ఒక సమ్ అండి. ఈ సమ్ వాల్యూ యొక్క యూనిట్ ప్లేస్ అనుకోవాలి. అంటే దీని యొక్క వాల్యూ అనుకోండి, దీని యొక్క వాల్యూ అనుకోండి, దీని యొక్క వాల్యూ అనుకోండి, చాలా టైం పడుతుందని చెప్పేసి మనం ఒక షార్ట్ కట్ చెప్పుకోవడం జరిగింది. ఒకసారి క్వశ్చన్ రీరైట్ చేసి చూడండి సరే. 25 to the power of 6251 plus 36 to the power of 528 ప్లస్ 22 to the power of 853. ఓకేనా? నేను ఇక్కడ మీకు ప్లస్ ఆపరేషన్ ఉండొచ్చు, మైనస్ ఆపరేషన్ ఉండొచ్చు, డివిజన్ ఉండొచ్చు, మల్టిప్లికేషన్ ఏమైనా ఉండొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండివిజువల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ క్లాస్లో. ఇప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి దానికి యూనిట్ ప్లస్ అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి ఒకసారి. ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఒక సమ్ అనేది కనబడుతుంది. మనం ఎప్పుడైతే ఇక్కడ బేస్లో మనకి ఉన్న ఇక్కడ యూనిట్ ప్లేస్లో ఉన్న వాల్యూస్ని మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ 5 కనపడింది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 2 ఉంది. నేను మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను, నేను 1 కానీ 5 కానీ 6 కానీ కనబడితే దాని అర్థం ఏంటి? దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ చెకింగ్ ఎనీ డివిజిబిలిటీ రూల్, సైక్లిసిటీ చెక్ చేయకూడదు. డైరెక్ట్గా దాని ఆన్సర్ ఇక్కడ 5 ఉంది కాబట్టి దీనికి 5 అంటే డైరెక్ట్ ఆలోచన చేయకూడదు. దీనికి 6 ఉంది కాబట్టి దీనికి 6. నెక్స్ట్ ఏం చేయాలి? దీనికి మాత్రమే చేయాలి. చూడండి, చాలా మంది టైం వేస్ట్ చేస్తారు. ఇక్కడ టైం వేసి ఇక్కడ టైం వేసి మనం అంత టైం తీసుకోలేదు. నేను చెప్పిన షార్ట్ కట్ ప్రకారము ఇక్కడ 5 ఇక్కడ 6 రాశాను. ఇప్పుడు ఇక్కడ దీనికి మాత్రమే సమ్ టైం పడుతుంది. ఇందులో నేనేం చెప్పాను? ఇక్కడ బేస్ వాల్యూలో ఎంత పెద్ద డిజిట్ ఉన్నా ఈ బేస్ మాత్రమే, ఈ బేస్లో ఉన్న యూనిట్ డిజిట్ మాత్రమే తీసుకోవాలి. 2 తర్వాత 2 కండిషన్ ఏంటి మనం చెప్పుకున్నాము? 4n ఈజ్ ఈక్వల్ టు 6. నిన్నటి వీడియో మీరు అర్థం చేసినట్టయితే మీకు అర్థమవుతుంది. 4n ఈజ్ ఈక్వల్ 6 అంటే ఏంటి? 500 నెంబర్ 4తో డివిజిబుల్ కావాలి. ఆ తర్వాత 6ని మల్టిపుల్గా రాసుకోవాలి. 6 4తో డివిజిబుల్ చేస్తే ఈ లాస్ట్ 2 డిజిట్స్ని మాత్రమే డివిజిబుల్ చేయాలి. డివిజిబుల్ రూల్ ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ క్లాస్లో. 4 1 4 4 3 12. మనకి ఎంత వస్తుంది? రిమైండర్ 1 వస్తుంది. ఆ 1 ఇక్కడ రాయాలి. దెన్ కంప్లీట్ ఓవర్ సమ్. 5 + 6 11, 2 6 12. మనకేమొస్తుంది? 23. చూడండి, ఇక్కడ యూనిట్ ప్లేస్ ఏమొచ్చింది? 3. చూడండి, చాలామంది దీనికి 4 to the power of n పవర్ n రాసుకొని ఇంకా సమ్ రాసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతుంటారు. మనం అంత అవసరం లేదు. నిన్న చెప్పుకున్న ట్రిక్ మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు మనకి ఏమేమి ఉన్నాయి మెథడ్స్? 1 2 3 4 5 6 7 8 9 అండ్ దాని టర్మ్ 0. ఇందులో కొన్ని నెంబర్స్ని కేటగిరైజ్ చేసిన 3 కేటగిరీస్: 0 1 5 6. వీటికి ఏం మెథడ్స్ అవసరం లేదండి. బేస్లో కనపడితే చాలా డైరెక్ట్గా రాసేయడమే. పవర్లో కాదు, బేస్లో ఉండాలి. నెక్స్ట్ 2 4 8 ఇది ఒక కేటగిరీ. నెక్స్ట్ 3 7 9 ఇది ఒక కేటగిరీ. అంతేనండి. ఈ చిన్న ట్రిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీనికి ఏం ట్రిక్ లేదు, డైరెక్ట్గా రాయడమే. దీనికి మాత్రము 6 అని గుర్తుపెట్టుకోవాలి. సమ్ టైమ్స్ 4n అని లేకపోతే 2n అని ఉపయోగించుకోవచ్చు. దీనికి మాత్రము 1 వస్తుంది సైక్లిసిటీ. దీనికి 4n కానీ 2n కానీ అని చెప్పేసి నేను ఒక చిన్న ట్రిక్ చెప్పాను. నిన్నటి వీడియోని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఓకే, చూడండి సార్. ఇంకో సమ్, సెకండ్ సమ్. ఇక్కడ చూసినట్టయితే ద యూనిట్ డిజిట్ ఆఫ్ గివెన్ ప్రోడక్ట్. గివెన్ ప్రోడక్ట్ అంటే గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం క్వశ్చన్లో ఇంటూ కనబడితే ఆ ప్రాబ్లం చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. నేను మీకు నిన్న ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ప్రోడక్ట్లో ఎప్పుడైనా పవర్ కనబడితే ఇక్కడ ఎక్కడైనా సరే బేస్ వాల్యూలో యూనిట్ ప్లేస్లో 5 ఉన్నట్లయితే ఆన్సర్ కేవలం 0 రావచ్చు, లేకపోతే 5 రావచ్చు అని చెప్పాను. చాలా జాగ్రత్తగా అర్థం చేయండి. ఇక్కడ బేస్లో ఎక్కడ మనకి 5 అనేది లేదు కాబట్టి ప్రాబ్లమ్ని మనం డీటెయిల్గా చేయాల్సి వస్తుంది. చూద్దాం. మీరు గమనించండి ఒకసారి. క్వశ్చన్ రీరైట్ రాసిన ముందు ఇంత మొత్తం రాసిన అవసరం లేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బేస్లో ఉన్న యూనిట్ ప్లేస్ మాత్రమే రాసుకోవాలి. 2 to the power of 170 అంతేనండి. మళ్ళీ మొత్తం రాసే టైం వస్తుంది. మళ్ళీ 3 to the power of 172. నెక్స్ట్ 4 to the power of 174. నెక్స్ట్ 6 to the power of 176. ఏ ప్రాబ్లం అయినా సరే అంతే అండి. పవర్ ఇచ్చినప్పుడు మనకి ఈ రకంగా మనం బేస్లో యూనిట్ ప్లేస్ పవర్ మొత్తం రాయాలి. రాసిన తర్వాత దెన్ ఇందులో చాలా తొందరగా అయిపోయేది మనం నిన్న మాట్లాడుతున్నాము 1 5 6 అని చెప్పేసి. ఇక్కడ ఏది బేస్ 6 ఇది ఉంది కాబట్టి డైరెక్ట్గా దీన్ని ఎలా రాసేసుకోవడం. వీటికి మాత్రమే రూల్స్ అప్లై చేసుకోవాలి. ఏ రూల్స్ అప్లై చేసుకోవాలి? సైక్లిసిటీ రూల్ అండ్ 4 డివిజిబిలిటీ రూల్ అండ్ 2 డివిజిబిలిటీ రూల్. వీటికి బేస్ చేసుకొని వీటికి కూడా చాలా తొందరగా సాల్వ్ చేయొచ్చు. చూడండి ఒకసారి.
2 యొక్క సైక్లిసిటీ ఏంటి మనం మాట్లాడుతున్నాము 4n = 6 అని మాట్లాడుతున్నాం. అంటే అర్థమేంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 బేస్ ఇక్కడ రాసేయాలి, దీన్ని 4తో డివైడ్ చేయాలి. 4తో డివైడ్ చేయాలంటే లాస్ట్ 2 డిజిట్ డివైడ్ చేయాలి. 4తో డివైడ్ చేస్తే 70, 4తో డివైడ్ చేస్తే మనకి ఎంత రిమైండర్ వస్తుంది, 4 1 4, 4 7 28, 2 రిమైండర్ వస్తుంది. ఆ రిమైండర్ పైన రాసుకోవాలి, సైక్లిసిటీ 6 రాసుకోవాలి. అంటే దీని యొక్క సమ్ వాల్యూ డైరెక్ట్గా ఇలా సింప్లిఫై చేయించాలి. నెక్స్ట్ ఇంటూ 3 యొక్క సైక్లిసిటీ ఏంటి, 4n = 1 అని. 4n = 3 లాగే రాస్తాము. ఈ 4తో డివిజిబుల్ చేయాలి, దీన్ని 4తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ ఏమి ఉండదు, 0 వచ్చేస్తుంది. క్లియర్? ఓకే, ఇక్కడ చూడండి ఈ యొక్క సైక్లిసిటీ ఏంటి, మనకి ఈ యొక్క సైక్లిసిటీ 4n = 1. 4n = 1 అంటే మనం 1 రాసుకుంటాం ఇక్కడ. ఈ 4n అంటే ఈ పైన పవర్ని మనం 4తో డివైడ్ చేయాలి, ఈ మొత్తం డివైడ్ చేయాల్సిన అవసరం లేదండి. 4 కండిషన్ ఏంటి, లాస్ట్ 2 డివిజిబుల్ అయితే చాలు. 72 4తో డివిజిబుల్ అవుతుందా, ఎస్ అవుతుంది కాబట్టి రిమైండర్ ఏమి లేదు కాబట్టి ఇక్కడ 0 రాసుకున్నాం ఇప్పుడు కోసం. ఓకేనా? నెక్స్ట్ ఏముందండి, లాస్ట్ 4 ఉందండి. 4 యొక్క కండిషన్ ఏంటంటే 2n = 6 అండి. 2n = 6 అంటే ఏమొస్తుంది, ఇక్కడ 4 బేస్ ఇలాగే రాస్తాము, 6 ఇలాగే రాస్తాము. అంటే ఇది 6 వచ్చేసి దీని యొక్క సైక్లిసిటీ, 4 వచ్చి బేస్, 3 అనేది దీని యొక్క బేస్, 1 అనేది దీని యొక్క సైక్లిసిటీ, 2 వచ్చి దీని యొక్క బేస్, 6 అనేది దీని యొక్క సైక్లిసిటీ. ఈ రకంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఒకసారి అలాగే దీన్ని 2తో డివిజిబుల్ చేసి అవుతుందా, ఐఎస్ 2 డివిజిబిలిటీ అవుతుంది కాబట్టి దీనికి పవర్ 0 పెట్టుకోవాలి. అలా పెట్టకపోతే ఏమవుతుంది, ఇక్కడ 4 అయితే 4 6 24 అవుతుంది. అప్పుడు 4 టు ది పవర్ ఆఫ్ 0 అది 1 అవుతుంది. అప్పుడు 1 6 6 అవుతుంది. తొందర పడితే ఆన్సర్ మొత్తం అవుతుంది. రిమైండర్ ఏమన్నా మిగిలితే రాయాలి, మిగలకపోతే 0 రాసుకోవాలి. 2² ఏమవుతుంది, 4 6 × 1 × 1 × 1 టు ది పవర్ ఆఫ్ 0 అనేది 1. ఎనీ నెంబర్ పవర్ ఫుల్ 1, పవర్ 0 వస్తే 1 అయిపోతుంది. నెక్స్ట్ 4 టు ది పవర్ ఆఫ్ 0 1 6 6 6 6కి ఒక 6 రాసేస్తాను, ఎందుకంటే 6 ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తుంది, 4 4 6 24. మనకి ఏమొస్తుంది, దీని ప్లేస్లో 4 వస్తుంది. ఓకేనా? చాలా జాగ్రత్తగా చేయాలండి, అంతకంటే ఇక పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు డైరెక్ట్గా 1 3 4 5 ఆ నెంబర్ కనబడుతుంది. ఇక్కడ మీరు ఇక్కడ 2 4 6 అనేది కదండి, ఖచ్చితంగా ఈవెన్ నెంబర్ వస్తుంది. ఈవెన్ నెంబర్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా ఈవెన్ ఆన్సర్ వస్తుంది, దీనికి చేయాల్సిన అవసరం లేదు. గమనించండి ఒకసారి, 2 3 4 6 ఉంది కదా, మినిమం కామన్ సెన్స్ అండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం చేసిన తర్వాత బాగా ఫాస్ట్గా చేసేవాళ్ళు చాలా తక్కువ సమయంలో ఉద్యోగం తెచ్చుకోవడం. ఎలా అంటే ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి చూడగానే తెలిసిపోతుంది. ఇక్కడ 2 3 4 6 ఉంది, మనం మల్టిప్లై చేస్తే ఏదైనా ఒక ఈవెన్ నెంబర్ వస్తుంది. ఆప్షన్స్లో ఈవెన్ నెంబర్ ఒకటే ఉంది, డైరెక్ట్గా ఈవెన్. ఒకవేళ 2 ఈవెన్ నెంబర్స్ ఉంటే అప్పుడు ప్రాబ్లం చేయడానికి వెళ్ళాలి. స్టార్టింగ్ స్మాలెస్ట్ లాజిక్ ఆలోచించాలి. ఆ లాజిక్ కానీ ఇక్కడ కనపడితే డైరెక్ట్గా మనకు ఆన్సర్ ఈవెన్ నెంబరే వస్తుంది. ఎందుకంటే ఏ నెంబర్నైనా మనం ఫర్ ఎగ్జాంపుల్ 3 2s 6, 5 2s 6, 5 2s 10, ఈ రకంగా మనము ఈవెన్ నెంబర్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా మనకు అయిపోతుంది. అంటే ఇక్కడ 2 అనేది ఈవెన్ వేసుకోండి, మనము 1తో మల్టిప్లై చేసిన ఈవెన్ నెంబరే, 3తో మల్టిప్లై చేసిన ఈవెన్ నెంబరే, 5తో మల్టిప్లై చేసిన ఈవెన్ నెంబరే, 7తో మల్టిప్లై చేసిన ఈవెన్ నెంబరే. అదేవిధంగా 4ని కూడా ఈ నెంబర్స్తో మల్టిప్లై చేసిన ఈవెన్ నెంబరే యూనిట్ డిజిట్ వస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ చూడగానే తొందరపడకూడదు, ఇంత పెద్ద ఉంది కదా అని భయపడాల్సిన అవసరమే లేదండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఒకవేళ ఈ క్వశ్చన్లో అన్ని మల్టిప్లికేషన్స్ ఉన్నాయి, ఒకవేళ 5 ఉన్నట్లయితే ఆన్సర్ 5 వచ్చే అవకాశం ఉంది, లేకపోతే 0 వచ్చే అవకాశం ఉంది. ఇలా మనం మాట్లాడుతున్నాం. ఓకేనా? ఒకసారి నోట్ చేసుకోండి, మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి, 6 7 3 2 1 టు ది పవర్ ఆఫ్ 170లో మనం బేస్లో ఉన్న ఈ అన్ని డిజిట్ తీసుకొని యూనిట్ డిజిట్ మాత్రమే తీసుకోవాలి, పైన పవర్ మొత్తం యాజ్ ఇట్ ఈజ్ రాసేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ సేమ్ సెకండ్ దాంట్లో బేస్ చూసినట్టయితే యూనిట్ ప్లేస్లో 3 ఉంది, పవర్ మొత్తం రాశాను. 4 ఉంది థర్డ్ దాంట్లో, నెక్స్ట్ లాస్ట్ దాంట్లో 6 ఉంది బేస్. ఆ తర్వాత పవర్ మొత్తం రాస్తే 2 యొక్క సైక్లిసిటీ, 3 యొక్క సైక్లిసిటీ, 4 యొక్క సైక్లిసిటీ, 6 సైక్లిసిటీ లేదండి, డైరెక్ట్గా 6 మాత్రమే రాస్తామని చెప్పి మాట్లాడుతున్నాం. అట్లీస్ట్ మినిమం లాస్ట్ వీడియో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు చాలా తక్కువ సమయంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతుంది. ఓకేనా? నోట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చేసినప్పుడు జాగ్రత్త అండి. 3 టు ది పవర్ ఆఫ్ 0, 4 టు ది పవర్ ఆఫ్ 0 వస్తుంది. ఎందుకంటే మనకు 3 యొక్క సైక్లిసిటీ 4n = 1 రాశాను, బేస్ 3 రాశాను. ఈ పైన నెంబర్ 4తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ వస్తే రిమైండర్ రాయాలి, రాకపోతే 0 రాసుకోవాలి. 0 రాసుకోకపోతే మనకేమవుతుంది, నెంబర్ రాసినాం అనుకోండి, ఏం లేదు కదా 1 పెట్టుకోవచ్చు, నేను పెట్టుకుంటే 3 1 3 అయిపోతుంది, మొత్తం ఆన్సరే మారిపోతుంది, ఆప్షన్లో ఏదో ఒకటి వస్తుంది. ఓకేనా? ఓకే, చూడండి మూడో క్వశ్చన్.
the unit digit of given expression 1 factorial to the power of 99, 2 factorial to the power of 98, 3 factorial to the power of 97, 4 factorial to the power of 96 and so on 99 factorial to the power of 1 అని ఇచ్చాడు. మనకు ఆప్షన్స్ కూడా ఇక్కడ చూడండి ఒకసారి. ఆప్షన్ 1 a is equal to 1, b is equal to 3, c is equal to 7, d is equal to 6. ఇందులో ఏది కరెక్ట్ ఆన్సర్ చెప్తాడు చూడండి ఒకసారి. ఇంతకుముందు ప్రాబ్లమ్కి దీనికి చాలా డిఫరెన్స్. ఇంతకుముందు అంటే బేస్ మనకు తెలుసు కాబట్టి ఆ బేస్లో రాస్తుంది. ఇక్కడ 1 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్, 6, 9, 4 అట్లా 5, 6, 7 అండ్ ఇక్కడ వాల్యూ అనేది బేస్ అనేది దానికి ఫ్యాక్టోరియల్ ఇంక్రీజ్ అవుతుంది 99 వరకు. పవర్ అనేది 99 నుంచి డిక్రీజ్ అవుతుంది. దీనికి ఆన్సర్ని కరెక్ట్గా చేయాలి. చాలా మంది తొందరవాడి ఏమొస్తుంది 1 వస్తుంది అని చెప్పేసి కొంతమంది 3 వస్తుందని, వితౌట్ నోయింగ్ C వస్తుందని అండ్ 6 వస్తుందని చెప్పేసి ఎట్లా పడితే పెట్టేస్తారు. బట్ మనం దీన్ని బేస్గా ఆలోచించి కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చేస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేద్దామండి. ఓకే, ఇక్కడ 1 ఫ్యాక్టోరియల్ అంటే అర్థం ఏంటి? అసలు ఫ్యాక్టోరియల్ అంటే అర్థం ఏంటంటే, ఫ్యాక్టోరియల్ అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 7 ఫ్యాక్టోరియల్ అంటే 7 దానికి వాల్యూ డిక్రీజ్ చేసుకుంటే వాళ్ళు 6, 5, 4, 3, 2, 1 అంతేనండి. ఇక్కడ 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఉంది కాబట్టి అంతే. ఇంకొక లాజిక్ ఉంటుంది ఫ్యాక్టోరియల్. 1 ఫ్యాక్టోరియల్ అన్నా 1, 0 ఫ్యాక్టోరియల్ అన్నా 1. ఇది ఒక బేసిక్ ఫండమెంటల్. మళ్ళీ ఎప్పుడన్నా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ 1 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 1, 0 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 1 అనే ఒక వీడియో పంపిస్తాను చూడండి. తర్వాత ఇక్కడ గమనించినట్టయితే హోల్ టు ది పవర్ ఆఫ్ 99. 1ని మనం ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా 1 వస్తుంది. నెక్స్ట్ 2 ఫ్యాక్టోరియల్. 2 ఫ్యాక్టోరియల్ అంటే ఇంకా చెప్తాను నేను. 7 ఫ్యాక్టోరియల్ అంటే 7, 6, 5, 4, 3, 2, 1 అని మల్టిప్లై చేసుకుంటూ పోవాలి. అదేవిధంగా 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 into 1 హోల్ టు ది పవర్ ఆఫ్ 99 రాసుకుంటే ఇది ఇండివిజువల్గా రాసుకుంటే 2 టు ది పవర్ ఆఫ్ 99 into 1 టు ది పవర్ ఆఫ్ 99. క్లియర్ వాట్ ఐ సెడ్? 2 టు ది పవర్ ఆఫ్ 99 అంటే ఇప్పుడు కండిషన్ అప్లై చేయాలి. చాలా టైం ఏం పట్టదు. అంటే ఒకసారి ఇప్పుడు 1 అనుకున్నాం, 2 అనుకున్నాం, అప్ టు 99 వరకు కనుక్కోవాలంటే అవసరం లేదండి. మీరు ప్రాబ్లం చూసి భయపడి ఆ ప్రాబ్లం చేయరు అంతే. స్టార్ట్ చేసి తప్ప ఎప్పుడో చోట ఆగిపోతుంది మధ్యలో. ఖచ్చితంగా ఏదో ఒక లాజిక్, స్మాలెస్ట్ లాజిక్తో ఆగిపోతుంది. ఖచ్చితంగా 1 to 99 చేసుకుంటే ముందుంటే మనకు అక్కడే హాఫ్ అవర్ పడుతుంది. కాబట్టి మనకు అంత టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది చూడండి ఒకసారి. 2 to the power of 99. 2 to the power of 99 సైకిల్స్ ఏంటి? 4n is equal to 6 కరెక్టేనా? అర్థం ఏంటి? ఫస్ట్ బేస్ రాసుకోవాలా, లేదా సైకిల్ 6 రాసుకోవాలా. ఈ 4 తోటి దీన్ని డివిజిబుల్ చేయాలి. డివిజిబుల్ చేస్తే ఏమొస్తుంది? 4 to the 8, 4 to the 8, 94 తో డివిజిబుల్ చేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ 4 to the 8. నెక్స్ట్ 4 4 the 16. మనకి ఎంత వస్తుంది? ఇక్కడ 3 రిమైండర్ వస్తుంది. ఏమొస్తుంది? 2 to the power of 3, 8 వస్తుంది. ఓకే, 8 6 48. క్లియర్ వాట్ ఐ సెడ్? మనకు 99 4 to the 8, 9 వస్తుంది. 4 4 to 16 వస్తుంది. క్లియర్ 48. అంటే దీని యొక్క యూనిట్ ప్లేస్ ఏమొస్తుంది చూడండి. దీని యొక్క యూనిట్ ప్లేస్ మనకి ఈ యొక్క సమ్ యొక్క యూనిట్ ప్లేస్ మనకి 1 to the power of 2 ఫ్యాక్టోరియల్ అంటే ఏమొస్తుంది? ఇక్కడ మనకి 48 వస్తుంది. అంటే 8 వస్తుంది. క్లియర్ వాట్ ఐ సెడ్? నెక్స్ట్ చూద్దాం. అంటే దీని యొక్క వాల్యూ 1 వచ్చింది, దీని యొక్క వాల్యూ 8 వచ్చింది. నెక్స్ట్ చూద్దాం 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ కూడా అలాగే చేద్దాం. 3 ఫ్యాక్టోరియల్ అంటే ఏమొస్తుంది? ఇక్కడ మనకి therefore 3 into 2 into 1 అని equal to the power of 99. మనకు ఆల్రెడీ తెలుసు 3 to the power of 99, 2 to the power of 90 ఇండివిజువల్గా రాసుకోవచ్చు. 1 to the power of 99. 2 to the power of 99 ఒకటి కలిపితే చాలండి. దీని యొక్క వాల్యూ మనం ఆల్రెడీ కనుక్కున్నాం. ఎలా కనుక్కున్నాం? మనకు 8 వచ్చేస్తుంది. 8 into 1. 3 ఫ్యాక్టోరియల్ అంటే ఏమొస్తుంది మనకి? 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 to 1 రాసాను. 2 to the power of 99 అంటే మనకి ఏమొస్తుంది? మనకి 4n is equal to 1. 4n is equal to 1 అంటే 3 into 1 రాయాలి. దీని సేమ్ మళ్ళీ ఇంకోటి 3 క్యూబ్ వస్తుంది. క్లియర్ వాట్ ఐ సెడ్? 3 క్యూబ్ అంటే ఏమొస్తుంది? 27. 27 అంటే 2 డిజిట్స్ 7, 8. 7 8 జా 56. అంటే దీని యొక్క సమ్ వాల్యూ 6 వస్తుంది. ఓకేనా? దీని యొక్క సమ్ వాల్యూ 6 వస్తుంది. అదేవిధంగా 4 ఫ్యాక్టోరియల్ ఒకటి కనుక్కుంటే అయిపోతుంది. అదిలా ఒకసారి చూద్దాం. నెక్స్ట్ చూడండి. 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 3 2 1 హోల్ టు ది పవర్ ఆఫ్ 99 అన్నాడు. హోల్ టు ది పవర్ ఆఫ్ 99 అన్నాడు. కాబట్టి మనం చేస్తాం ఇండివిజువల్గా కూడా రాసుకోవచ్చు. ఇలా రాసుకోవచ్చు చూడండి ఒకసారి. 4 to the power of 4, 4 to the power of
ఒకసారి అర్థం కావడం. మనకు దీని వాల్యూ ఆల్రెడీ తెలుసు 6, దీని వాల్యూ ఆల్రెడీ తెలుసు 8, దీని వాల్యూ ఆల్రెడీ తెలుసు మనకి ఒకటే చదివి. వాట్ ఈస్ ద 4 cyclicity? 4 cyclicity how much? 4 cyclicity should be మనకి 4 2n is equal to 6 clear. 4 రాయాలి, 6 రాయాలి, దీని కూడా రీజనింగ్ చేసి 2తో రీజనింగ్ చేస్తే 1 వస్తుంది. 4 6 24, 4 6 ఇక్కడ 4 వస్తుంది, 24 6 8, 4 6 24, మళ్ళీ 4 వస్తుంది, 4 into 32 వస్తుంది. ఈ రకంగా మనము సింప్లిఫై చేసుకుంటాం. ఓకేనా? ఒకసారి మళ్ళీ చూడండి, ఇక్కడ ఏమొచ్చింది, దీనికి 1 వచ్చింది, దీనికి ఏమొచ్చింది 8 వచ్చింది, దీనికి ఏమొచ్చింది 6 వచ్చింది, దీనికి ఏమొచ్చింది 2 వచ్చింది. ఇక్కడ కాపేసి సమ్ చేసేది వస్తుంది 17 వస్తుంది, ఆన్సర్ 7 వస్తుంది. ఎందుకు నెక్స్ట్ 5 చేయలేదు? వై వీఆర్ నాట్ డూయింగ్ 5 ఫ్యాక్టోరియల్ 6 ఫ్యాక్టోరియల్ ఎందుకు చేయలేదు అంటే, ఈ 5 ఫ్యాక్టోరియల్లో గమనించినట్లయితే 5 into 4 into 3 into 2 into 1 అనుకోండి, మొత్తం సమంత రాస్తే 5 in any even number 0. ఒకవేళ 6 ఫ్యాక్టోరియల్ వేసుకుంటే 6లో 6 into 5 into 4 into 3 into 2 into 1 0. అంటే నెక్స్ట్ వచ్చే వాల్యూస్ అనేది 0 అయిపోతాయి అన్న ఆలోచన మనకు రావాలి. ఓకేనా? ఒకసారి మళ్ళీ అబ్జర్వ్ చేయండి, ఏమేమి వచ్చాయి దీనికి వాల్యూస్ బాగా ఒకసారి నోట్ చేసుకోండి. ఓకేనా? మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా అర్థం కావడం కోసము. ఎందుకు 5 వరకు చేయలేదు, 5 తర్వాత చేయలేదు అంటే దాన్ని జాగ్రత్త చూడండి ఒకసారి. 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత వచ్చింది? ఇందాక మనకు 1 వచ్చింది, 99. 2 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 8 వచ్చింది. 3 ఫ్యాక్టోరియల్ ఎంత వచ్చింది మనకి 6 వచ్చింది. 4 ఫ్యాక్టోరియల్ ఎంత వచ్చింది మనకి 2 వచ్చింది. నెక్స్ట్ ఆన్సర్ చేసినట్టయితే 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎందుకు రాదు అనేది ఒకసారి మళ్ళీ చూడండి. 5 ఫ్యాక్టోరియల్ 5 4 3 2 1 5 4 20 0 0 0 సంథింగ్ 0 to the power of 99 0. మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అదే 6 ఫ్యాక్టోరియల్ to the power of 99 ఏమొస్తుంది? సేమ్ 0నే. అలా మనం చెక్ చేసుకుంటూ 99 దాదాపు ఎంతవరకు పోయినా కూడా ఫ్యాక్టోరియల్ మనం మల్టిప్లై చేస్తే బేస్ అనేది 0 వస్తుంది. నేను చెప్పేది వాల్యూ వస్తుంది, యూనిట్ టెస్ట్ 0 వస్తుంది. ఓకేనా? యూనిట్ టెస్ట్ 0 వస్తుంది కాబట్టి టోటల్గా నేను ఇక్కడ వరకే చేయాలని ఆలోచన నాకు వస్తుంది. నెక్స్ట్ ఏదైతే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 1 + 8 + 6 + 2 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది ఒకసారి 17 వస్తుంది. 17లో యూనిట్ ప్లస్ 7 ఉంది కాబట్టి చాలా జాగ్రత్త చేసుకోండి. ఓకేనా? మళ్ళీ మీరు ఈ వీడియో మొత్తాన్ని ఒకసారి మళ్ళీ కంటిన్యూగా అబ్జర్వ్ చేసి చూడండి ఎలా చేయాలనేది. ఓకేనా? ఓకే, ఇంకో క్వశ్చన్ చూడండి. ఈరోజు నేను మీకు ఈ క్వశ్చన్ని 2 టైప్స్గా డివైడ్ చేస్తాను. ఇక్కడ 4 into 9 square into 4 cube into 9 to the power of 4 into 2 to the power of 5. ఇక్కడ 4949 వాల్యూ ఉంది, దానిపైన పవర్ 1 2 3 4 5 6 up to 100 వరకు మధ్యలో ప్రోడక్ట్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నేను మీకు మధ్యలో అడిషన్ దాని కిందనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఒకసారి ఎలా సాల్వ్ చేయాలి. చూడండి, ఈ క్వశ్చన్ చూసిన తర్వాత మనకి ఏం అబ్జర్వ్ చేస్తామంటే, చాలా మంది చూడగానే 4 9 36 6 4 24 మనకేమొస్తుంది 4 లేకపోతే 6 ఏదో ఒక 2 ఆన్సర్స్ ఏదో ఒకటి వస్తాయని చెప్పేసి మనం అనుకుంటాం. చాలామంది వేరే కేసెస్లో 4 పెట్టేసుకుంటారు. జాగ్రత్త. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు 4 to the power of 1 into 4 to the power of నెక్స్ట్ ఏమండి 3 అన్ని సపరేట్ చేసినాం. 4 to the power of 5 and 4 to the power of 7 and 7 4 to the power of 99. అలా రాయడం వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా? లేదు. అన్ని పవర్స్ అనేది సమానంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. నెక్స్ట్ గమనించండి, ఇంటూ 4 to the power of మనకి ఏమొస్తుంది ఇక్కడ 9 కదా, 9 to the power of 2 into 9 to the power of 3 into 9 to the power of 4, 9 to the power of 6, 9 to the power of 8 and so 9 to the power of ఇలా డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం తప్పలేదు కదా. ఇప్పుడు జాగ్రత్తగా చేయండి, మనకి ఏమొస్తుంది ఇక్కడ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, 4 యొక్క సైక్లిసిటీ మనకేంటి 2n = 6 అంతే. ఇది అర్థం ఏంటి? ఇక్కడ 4 వచ్చింది కాబట్టి మనకి 4 వస్తుంది. ఇక్కడ మనకి అంటే ఏ నెంబర్ అయినా సరే మనకి 2తో డివిజిబుల్ అయింది అంటే ఖచ్చితంగా అక్కడ 6 వస్తుందని, డివిజిబుల్ కాలేదంటే అంటే ఖచ్చితంగా 4 వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి 4 4 4 అండ్ ఎన్ని వస్తాయి మొత్తం ఇవి ఇలాంటివి 50 వరకు వస్తాయి. ఇది మర్చిపోదు, తొందర పడేది ఇలాంటివి ఒక 50 వరకు వస్తుంది. ఓకే, అలాంటివి ఒక 50 వరకు వస్తాయి. టోటల్గా ఇది 50
50 టర్మ్స్ ఉంటాయి, నాట్ పవర్. నెక్స్ట్ చూడండి 9 స్క్వేర్ 9 to the power of 4 అంటే మనకి 9 to the power of 1 9, 9 to the power of 2 81. అంటే ఎప్పుడు అసలు గుర్తుపెట్టుకొని 9కి మాత్రమే పైన ఈవెన్ నెంబర్ ఉందంటే దాని ఆన్సర్ 1. అలా చూడండి బ్రాకెట్లో 1 into 1 into 1 into 1 అంటే మొత్తం ఎన్ని టర్మ్స్ ఉంటాయి 50 ఉంటాయి. ఎందుకంటే 2 ఉన్నాయి కాబట్టి 2 పార్ట్స్ డివైడ్ చేసుకుని 50 టర్మ్స్. ఇప్పుడు జాగ్రత్త చేసినప్పుడు 4 ఎన్ని ఉన్నాయి మొత్తము 50 ఉన్నాయి, మధ్యలో ఏముంది ఇంటూ ఉంది. అంటే 4ని 50 టైమ్స్ మళ్ళీ వేస్తే 4 to the power of 50 అని అర్థం. అలా రాయకుండా చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది 4 వచ్చేస్తుంది. చాలామంది ఇదే తప్పు చేస్తారు. లేదు ఇలా చేస్తే వేరే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఇంటూ 1 to the power of 50. ఇప్పుడు మనం ఇంతకుముందు కాన్సెప్ట్ చేసేస్తున్నాం. చూడండి ఒకసారి ఇక్కడ 4 to the power of 50 అయితే 4 రాసేసామనుకోండి ఏమైపోతుంది ఆన్సర్ 4 4 16 ఆలోచన రాకుండా అన్ని 4 ఉంటాయి కదా, 4 ఉంటే 4 వస్తాయి కదా అని చెప్పేసి 4 రాయడం కాదు కరెక్ట్. ఇంటూ ఉంటే ఇలా చేయాలి, ప్లస్ అంటే నెక్స్ట్ ప్రాబ్లం స్టార్ట్ అవ్వాలి. 4 to the power of 50, 4 to the power of 50 సైకిల్సిటీ ఏంటి 2n is equal to 6. అప్పుడు ఫస్ట్ బేస్ రాసుకోవాలి, అలా సైకిల్సిటీ 6 రాసుకోవాలి. దీన్ని 2తో డిఫరెన్స్ చేస్తే మనకి ఏమవుతుంది ఇంటూ 1 to the power of 1 4 to the power of 0 వాల్యూ 1 6 1 is equal to 6. చూడండి ఆన్సర్ 6. తొందరపడంటే ఇక్కడ వచ్చేసి మనకు 4 అనే ఆన్సర్ వస్తుంది. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఎలా రాసాము ఇక్కడ మనము అన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి ప్రొడక్ట్స్ లేకపోయినా కూడా మనం ఈ రకంగానే రాసుకోవచ్చు. క్లియర్ పడేసి ఒకసారి రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ మీకు సేమ్ ఇలాగే ఉంటుంది, వాటి మధ్యలో అడిషన్ అనేది వస్తుంది. ఓకే చూద్దాం. సేమ్ చూడండి 4 ప్లస్ 9 to the 9 స్క్వేర్ 4 క్యూబ్ 9 to the power of 4 to the power of 5 9 to the power of 6 and so on plus 4 to the power of 99 and plus 9 to the power of 100. Clear? Right. Options రాసుకోండి. Option A 0, option B 3, option C 5, option D none of this. Clear? Right. సేమ్ ఇంతకుముందు ప్రాబ్లం లాగానే ఉంది చూడండి. ఇంతకుముందు 4 into 9 స్క్వేర్ into 4 క్యూబ్ into వీటి మధ్య ఇంటూ ఉంది కాబట్టి దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. సేమ్ మెథడ్ కొద్దిగా డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ మీకు ఐడెంటిఫై చేస్తాను. సేమ్ ఏం చేస్తాం అన్నింటినీ సపరేట్ చేద్దాం. 4 ప్లస్ 4 క్యూబ్ ప్లస్ 4 to the power of 5 ప్లస్ 4 to the power of 7 plus 4 to the power of 9 plus 1 to the power of 9. అన్ని ఆడ్ నెంబర్స్ ఆడ్ పవర్స్. నెక్స్ట్ మధ్యలో ప్లస్ ఉందని ప్లస్ లేదు. సేమ్ 9 స్క్వేర్ ప్లస్ 9 to the power of 4 ప్లస్ 9 to the power of 6 ప్లస్ 9 to the power of. ఇప్పుడు ఇంతకుముందు దీని డిఫరెన్స్ ఏంటంటే ప్లస్ ఉంది అంటే 4కి మనకి ఏమొస్తుంది 4 వస్తుంది. 4 వస్తుంది ఇంతకుముందు ప్రాబ్లం చెప్తున్నాను కాబట్టి 4 ప్లస్ 4 ప్లస్ 4 ప్లస్ 4 ప్లస్ అండ్ సో ఆన్. ఇవన్నీ ఏముంటాయి మొత్తం 50 టర్మ్స్ ఉంటాయి. సేమ్ ఇక్కడ కూడా 1 ప్లస్ ఇది రాసుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అందరి బ్రాకెట్లో ఓన్లీ 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ అండ్ సో ఆన్ టోటల్లీ 50 టర్మ్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ ఇంతకుముందు ప్రొడక్ట్ ఉంది కాబట్టి 4 to the power of 50 రాసుకున్నాం. ఇక్కడ అడిషన్ ఉంది కాబట్టి టోటల్గా 4 50s ఉన్నాయి. అడిషన్ చేస్తే 4 into 50 అని రాసుకోవచ్చు. క్లియర్ పడేసి ప్లస్ 1 into 50 రాసుకోవాలండి. చాలా డిఫరెన్స్ ఉంది. 1 to the power of 50 అంటే 1 into 50 అంటే 50 అండి. Therefore 450 is 200, 150 is 50 is equal to 250 plus some value. Answer should be 0. జాగ్రత్తగా ఆలోచించి చేయాలండి. ఓకేనా? దెన్ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది డిఫికల్ట్ ప్రాబ్లమ్. అందరూ అనుకుంటారు కానీ ఏ ప్రాబ్లం డిఫికల్ట్ కాదండి, రెగ్యులర్ ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ఇప్పుడైతే మీరు ప్రాక్టీస్ మానేస్తారో ఇంత చిన్న ప్రాబ్లం ఓకేనా మీరు టైం తీసుకుంటారు. ఓకే, యూనిట్ డిజిట్లో లాస్ట్ క్వశ్చన్ అండి. చూడండి ఒకసారి ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ గివెన్ ఎక్స్ప్రెషన్ 2 to the power of 3 to the power of 4 into 2 to the power of 4 to the power of 5 into 4 to the power of 5 to the power of 6 into 5 to the power of 6 to the power of 7 into 6 to the power of 7 to the power of 8 and 7 to the power of 8 to the power of 9 అని చెప్పేసి ఇండివిజువల్ ఇచ్చారు. పెద్ద
పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. చాలామంది దీన్ని చూసి రాకపోతే కాంట్రిబ్యూట్ లేకపోతే అనాలిసిస్ పెట్టేస్తారు. చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా సరే ఎనీ పవర్ టు ది పవర్ ఆఫ్ అనదర్ పవర్, దాని అర్థం ఏంటి? దీని పవర్ లేదు, పైన పవర్ని మల్టిప్లై చేయాలి అంటే. ఫర్ ఎగ్జాంపుల్ 3³ అంటే 3 into 7 అంటే పైన పవర్ని మల్టిప్లై చేయాలి. దట్ ఇస్ నథింగ్ డిఫికల్ట్ ఇయర్. అదే కాన్సెప్ట్ బేసిస్ కూడా మనం సింప్లిఫై చేస్తాం. ఓకేనా? చూడండి ఒకసారి. 2⁴ని మనం ఏ రకంగా రాసేయచ్చు అంటే 2⁴ into 4 అని రాయొచ్చు. క్లియర్? నెక్స్ట్ ఇంటూ 3⁴ అంటే 3 into 4 5 ఇంటూ 4⁴ అంటే బేస్ 4 అవుతుంది, పైన పవర్ 6. నెక్స్ట్ 5⁴ అంటే 5⁴ into 7. నెక్స్ట్ 6⁴ అంటే 6 into 7 into 8. నెక్స్ట్ 7⁴ అంటే 7 into 8 into 9. అంటే చూడండి, 2⁴12 పైన మల్టిప్లై చేస్తామంటే 3⁴20, 4⁴30, 5⁴22, 6⁴7 అంటే 56, 7⁴8 అంటే 72. దీని యొక్క సమరాలు చెప్పడం విధంగా. ఓకేనా? ఒకవేళ వీటి మధ్యలో అడిషన్ ఉంటే ఇలా చేసుకుంటూ పోవాలి. మల్టిప్లికేషన్ ఉంటే నేను మీకు ముందు నుంచే చెప్తున్నాను, బేసెస్లో ఎక్కడైనా సరే 5 కనబడిందంటే ఆన్సర్ మల్టిప్లికేషన్ ఇప్పుడు వాటి మధ్య స్థానంలో ఆన్సర్ ఏదైనా 5 అన్న ఉండొచ్చు, లేకపోతే మనకి 0 రావచ్చు. కానీ మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి, 0 or 5. డైరెక్ట్గా మనకు 0 లేకుండా వేరే నెంబర్ ఉంటే డైరెక్ట్గా 5 పెట్టేస్తాం. కాబట్టి ఇంకోటి ఏం ఆలోచించాలి, బేస్ 5 ఉంది, కంపల్సరీ ఎనీ వన్ ఈవెన్ నెంబర్ ఉందనుకోండి, ఒక్కటున్నా చాలు, ఆన్సర్ 0 అయిపోతుంది. ఆన్సర్ 0 చెప్పేసి ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు వాటి మధ్యలో ప్రొడక్ట్ ఉంటే, మల్టిప్లికేషన్ ఉంటే, అడిషన్ సబ్ట్రాక్షన్ అంటే సేమ్ ఇదే మేనేజ్ చేసుకుంటూ అడిషన్ సబ్ట్రాక్షన్ డిమాస్లో అప్లై చేసుకుంటూ పోతే దెన్ దిస్ షుడ్ బికమ్. మళ్ళీ అక్కడ డిమాస్లో అప్లై చేయలేదనుకోండి, మొత్తం ఆన్సర్ తప్పైపోతుంది. జాగ్రత్త. ఇప్పుడు 2⁴ ఇవన్నీ చేయకుండా డైరెక్ట్ ఇక్కడ 5 ఉంది, ఒక ఈవెన్ నెంబర్ ఉంది, ఆన్సర్ 0. కాబట్టి సింప్లిఫై చేసుకుంటే మీకు ఆన్సర్ 0 వస్తుంది. కాబట్టి ఆన్సర్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? థ్యాంక్ యూ. మీకు ఏమన్నా అర్థమైంటే, అర్థం కాకపోయినా కామెంట్ చేయండి. ఇంకా మీకు యూనిట్ డిజిట్ మీద చాలా క్వశ్చన్స్ వస్తాయి.